ఓటర్ మహాశయులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓట్లు వేయడం అనేది అత్యంత కీలకం. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కౌన్సిలర్ తయారవుతాడు, బీజేపీ కోటేస్తే ఇంకో కౌన్సిలర్ వస్తాడు, బీఆర్ఎస్ కోటేస్తే ఇంకో కౌన్సిలర్ వస్తాడు. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓటేస్తే బీసీ ఉద్యమం ఊపందుకుంటుంది, బీసీ ఆత్మగౌరవం నిలబడుతుంది, బీసీల అధికారం కోసం డిమాండ్ పెరుగుతుంది. సో కాబట్టి ఎన్నికలు బీసీల ఆత్మగౌరవ ఎన్నికలుగా చూడండి. ఎందుకు బీసీల ఆత్మగౌరవం అవసరం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అంటే, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి దొంగ కాంగ్రెస్ పార్టీ 2023 తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు బీసీల కోసం చెప్పిందో బీసీలు స్పష్టంగా వినండి. నేను చెప్పబోయేటువంటి అంశాన్ని మీరు బేరీజ్ వేసుకోండి, మీకు మీరే ఆలోచించుకొని చెప్పండి. దయచేసి ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఎలక్షన్స్ మీ ఊర్లో మీ మున్సిపల్లో జరుగుతూ ఉన్నాయి కదా, ఈ వీడియోని ఆ గ్రూప్లలో షేర్ చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇక కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అంటే బీసీలకు ఏ రకంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి వాళ్ళ మేనిఫెస్టోలోకి వెళ్దాం. వాళ్ళ మేనిఫెస్టోలోనే వాళ్ళు చేసినటువంటి మోసం ఏంది, వాళ్ళ దగా ఏంది ఒక్కసారి చూద్దాం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎటువంటి మోసాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది ఒకసారి చూస్తే, ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్. మీరు బాగా అర్థం చేసుకోండి. ఎందుకు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి, ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కాలి, ఎందుకు కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలి బీసీలు అంటే, ఇగో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 2023లో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు చేసిందా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్సాబ్. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బీసీల రిజర్వేషన్ పెంచుతాము, 42% రిజర్వేషన్ పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి చెప్పిండు. 42% రిజర్వేషన్ పెంచుతామని. తీరా ఏమైందా రిజర్వేషన్ అంటే, ఏం పీక్కుంటారో పీక్కోరు బీసీలు, నేను ఇయ్యపో కాంగ్రెస్ పార్టీ ఇయ్యది 42% రిజర్వేషన్ అని చెప్పేసిండు. ఓకేగా, 42% రిజర్వేషన్ ఇస్తాని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్లు పెంచుతాని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి బీసీలను మోసం చేసింది. మోసం చేయడంతో పాటు ఇక బీఆర్ఎస్ పార్టీ ఎవడైతే ఈ రిజర్వేషన్లు రాకుండా కోర్టులో కేసు వేసిండో బుట్టంగారి మాధవరెడ్డి, ఆ బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి నిలబెట్టింది. మూడుజింతలపల్లి ఇక్కడ కేశవపురం విలేజ్ నుంచి టికెట్ ఇచ్చి నిలబెట్టింది. ఇప్పుడు అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు కూడా బీసీలకు మేము రిజర్వేషన్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రపతి ఆమోదంతో జరగాల్సినటువంటి ప్రక్రియను బీజేపీ అడ్డుకుంది. క్లియర్గా బండి సంజయ్ గారే చెప్పిండు, మేము ఇయ్యం రిజర్వేషన్, ఏం చేసుకుంటారో చేసుకోపోని. ఈ 3 పార్టీల భాగోత్తం మీరు చూడండి. ఇక్కడ కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంపనంటే, వీళ్ళు పెంపు చేయకుండా తప్పుడు లెక్కలు చేసి ఈయనే కదా తగలబెట్టింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా నేను బీసీల పక్షాన్ని నిలబడతా అని చెప్పి ఇటు వచ్చి నిలబడ్డా. మరి ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి బీసీ సోదరులారా, ఇది ఒక్కసారి మీ మనసులోకి తెచ్చుకోండి, మనల్ని మోసం చేసినోడే కూడా. రెండోది, కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42 పెంపు అన్నాడు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 23 నుంచి 42 పెంచుతా అని హామీ ఇచ్చి ఉన్న 23ను 17కు తీసుకొచ్చిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఉన్న 23ను 17కు తెచ్చిండు. రిజర్వేషన్లు పెంచుతా అని ఉన్న రిజర్వేషన్లు తీసేసినటువంటి దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక ప్రభుత్వం ఇంకా ఇది కాకుండా ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అన్నాడు. బీసీ కాంట్రాక్టర్లకు 42% రిజర్వేషన్ ఇస్తాం కాంట్రాక్టులలో అని చెప్పి ఇయ్యకుండా రేవంత్ రెడ్డి బొమ్మార్దికి, సృజన్ రెడ్డికి, మెగా కృష్ణారెడ్డికి, మెగా శ్రీనివాసరెడ్డికి, జానారెడ్డి కొడుకులకు, ఈ రెడ్లందరికీ ఈ కాంట్రాక్టులు పంచుకుంటా బీసీ కాంట్రాక్టర్లకు ₹1 ఇయ్యలే ఈ దొంగ ప్రభుత్వం. ఇది కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు. ఈ 3 ఫెయిల్ అయినాయి కదా, మూడిట్లో ఏది చేయలేగా. ఇక ఇది చూడండి, బీసీ సప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే బీసీ సప్లాన్ పెడతాం, మొదటి అసెంబ్లీ సెషన్లోనే
చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు చేసిరా. మొదటి సమావేశం అయిపోయా, 2 అయిపోయా, 3 అయిపోయా, 4 అయిపోయా, 5 అయిపోయా, 6 సమావేశాలు అయిపోయినాయి. ఇప్పటి వరకు బీసీ సప్లాన్ గురించి నోట్లకని మాట రాలే. నేనే శాసన మండలిలో ఉన్న మాకు సప్లాన్ కావాలని చెప్పిన, మాకు సప్లాన్ కావాలని చెప్పిన. కుక్కిన పేర్లు లెక్క కూర్చున్నారు కదా ఇదే కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. ఒక్కడన్నా లేచి అడిగిండా సప్లాన్ కావాలని? బీసీ సప్లాన్ ఇస్తామని మోసం చేసిన దొంగ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఏం చేయాలి ఒక్కసారి ఆలోచన చేయండి. బీసీలారా, బీసీ పుట్టుకనే పుట్టినాం కదా. బీసీ సంక్షేమానికి, బీసీల కోసం ప్రతి ఏడాది 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయింపని చెప్పిండు. అంటే బీసీల కోసం ఏమన్నాడు సార్? ఈ చూడ్రి, ఆధారం చూడ్రి. ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతాం. బీసీల కోసం ఖర్చు పెట్టి ఆ నిధులను ఖర్చు చేస్తామని చెప్పారు. ఇగో ఇది చూడాలి ప్రజలారా. ఈ రేవంత్ రెడ్డి, దొంగ రేవంత్ రెడ్డి చేసినటువంటి కథ ఇగో ఇక్కడ చూడ్రి. నేను ఆధారమే చూపిస్తా ఉన్నా. ఏమన్నారు? బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయినాయి, 3వ ఏడాది నడుస్తుందిగా. ఎంత ఖర్చు పెట్టిర్రా నాయన అని నేను మొన్న లెక్క అడిగితే ఇక చూడండి. ఇగో ఇదేంది, ఇదేం పేపర్ చూడండి బాయ్ సాబ్. శాసన పరిషత్తులో తీన్మార్ మల్లన్న ప్రశ్న అడిగిండు. ఏమని? గౌరవనీయులైన రవాణా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు దయచేసి ఈ క్రింది సమాచారం తెలియజేస్తారా? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన తరగతులకు కేటాయించిన 11,500 కోట్ల బడ్జెట్ గాను ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల పరిమాణం ఎంత? వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలు ఏమిటి అని అడిగితే 11,500 కోట్లు కేటాయించి అయిపోయింది. ఏడాది బడ్జెట్ అయిపోయింది. కేటాయింపు గంత ఖర్చు పెట్టింది 2,426 కోట్లు. ఎంత? 9,000 కోట్ల రూపాయలు బీసీల సొమ్ము మింగిండు రేవంత్ రెడ్డి. ఎట్లనయ్యా అంటే ఇగో మన బిడ్డలకు, బీసీ బిడ్డలకు స్కాలర్షిప్ల విషయంలో స్కాలర్షిప్లకు 1908 కోట్లు స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి 365 కోట్లు ఇచ్చిండు. మిగతాయి మింగిండు, మిగతాయి దొంగతనం చేసిండు రెడ్డి. హాస్టల్లో చదువుతున్నటువంటి మన బీసీ బిడ్డలు, మన ముదిరాజులు, మన యాదవులు, మన గొల్ల కుర్మలు, మన పద్మశాలీలు, మన పంచదాయిలు, మన కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, మన నాయి బ్రాహ్మణులు, మన రజకులు, మన బీసీ బిడ్డలందరికీ హాస్టళ్లలో 435 కోట్లతో బువ్వ పెడతామని చెప్పి ఈ 435 కోట్ల 120 కోట్లు దొంగతనం చేసిండు. 120 కోట్లు ఓన్లీ. ఈ కేటాయించిన దాంట్లో కూడా ఖర్చు చేయలే. మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద బీసీలకు ఈసారి 700 పెంచుతామని చెప్పి 700 లేవు, నోటిఫీస్ లేవు. ఇక మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం అని చెప్పి 1871 కోట్లు. నిర్మాణం అంటే కట్టేది కదా, తాపి పని కదా. ఈడ 1300 కోట్లు ఖర్చు పెట్టి కాంట్రాక్టులు, కమిషన్లకు. ఇక స్టడీ సర్కిల్, మన పిల్లగాళ్ళు చదువుకొని పెద్దోళ్ళు అయ్యి ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని స్టడీ సర్కిల్ పెడితే ఆ స్టడీ సర్కిల్కి 50 కోట్ల రూపాయలు కేటాయించి 4 లక్షలు ఖర్చు పెట్టిండు. 4 లక్షలు. బీసీ ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచన చేయరు ఓటేసినప్పుడు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి 3,000, 4,000, 5,000 ఇచ్చి ఆ దొంగ సొమ్ము అంతా ఇదే, మనని దోచిన సొమ్మే అదంతా. ఇగో ఇక్కడ విద్యారంగం మీద 4,345 కోట్లు బీసీల విద్యారంగం మీద ఖర్చు పెడతామని చెప్పి 2,068 కోట్లు ఖర్చు పెట్టిరు. దాదాపు 2,300 కోట్లు బీసీల విద్యారంగం సొమ్ము తిన్న దొంగ రేవంత్ రెడ్డి. జీవనోపాధి రంగం నేను లెక్కలే మాట్లాడుతున్న, వాళ్ళు ఇచ్చిన లెక్కలే. తెలంగాణలో గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కోసం, గీత కార్మికుల గౌడ సోదరులారా, కాంగ్రెస్ పార్టీకి అలా ఓటేయాలని ఎవరన్నా మనసులో ఉంటే చూడ్రి. తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు సాయం చేస్తామని 70 కోట్ల రూపాయలు కేటాయించి 70 కోట్లలో 51 కోట్లు తిన్నాడు రేవంత్ రెడ్డి. కేవలం 19 కోట్లు మాత్రం ఖర్చు పెట్టాడు. చేనేత కార్మికులకు, పద్మశాలి బిడ్డలారా, చేనేత కార్మికులారా, మీకోసం ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేసిందో చూడ్రి. 450 కోట్లు చేనేత కార్మికులకు సహాయం చేస్తామని పెట్టి 168 కోట్లు, అంటే దాదాపు 300 కోట్ల రూపాయలు పద్మశాలీల సొమ్ము, మార్కాండేయ వారసుల సొమ్ము కాంగ్రెస్ పార్టీ దొంగలు పంచక తిన్నారు. ఇడ 22 బీసీ కార్పొరేషన్లు మరియు రాజీవ్ యువ వికాసం, 22 బీసీ కార్పొరేషన్లు పెడతాం. కార్పొరేషన్లతో పాటు రాజీవ్ యువ వికాసం ఏంది మళ్ళా? ఇగో
ఇగో బీసీ ఇగో ఎన్నిక నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సాయం అన్నారు. ఈ 10 లక్షల్లో 10 పైసలు కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఇగో బీసీ కార్పొరేషన్లు రాజీవ్ వికాసం కింద 4,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 13 కోట్లు ఖర్చు పెట్టి చేతులు దొరుకుతున్నాడు. 4,000 కోట్లు బీసీల సొమ్ము తిన్నాడా? 4,000 కోట్లు బీసీల సొమ్ము ఓన్లీ కేవలం ఇళ్లలో తిన్నాడు. ఇందులో జీవనోపాధి బీసీలకు ఉపాధి రంగం మీద 4,622 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పినటువంటి దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 201 కోట్లు ఖర్చు పెట్టి 4,400 కోట్ల రూపాయలు ఉపాధి అంశంలో మిగిలించుకున్న దొంగ ప్రభుత్వం కాంగ్రెస్. ఇక సామాజిక రంగం కళ్యాణ లక్ష్మి బీసీ ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పైసలు ఇస్తామని చెప్పి 2173 కోట్లు 2,173 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఖర్చు పెట్టింది 108 కోట్లు. దాదాపు ఇందులో 2,000 కోట్ల రూపాయలు మిగిలించుకున్నాడు కేసీఆర్. ఈయన తులం బంగారం లేదు, ఇది లేదు. వెనకబడిన తరగతుల కోసం కమిషన్, ఓ ప్రత్యేక కమిషన్ వేసి కమిషన్ ద్వారా మీకు న్యాయం చేస్తామని కమిషన్కి 21 కోట్లు ఖర్చు పెడతామని 3,49,00,000 ఖర్చు పెట్టింది. ఇక మొత్తం చూసుకుంటే 2,194 కోట్ల రూపాయలు సామాజిక రంగం పైన ఖర్చు పెడతామని 112 కోట్లు ఖర్చు పెట్టిండు. భవనాల నిర్మాణం కోసం భవనాలు ఏది ఆత్మగౌరవ భవనాలు కట్టాలి, పద్మశాలీల భవనం, గొల్లకుర్మల భవనం, మున్నూరు కాపుల భవనం, పంచదాయిల ఇవన్నీ కడతా అని చెప్పిండు. నాయ బ్రాహ్మణ భవనం, రజక భవనం అని చెప్పిండు. కుమ్మర భవనం కూడా 100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పగానే సప్పట్లు కొట్టిరు. ఇచ్చింది ఎంత అంటే రూపాయి లేదు, ఒక్క రూపాయి లేదు. ఇట్లా 100కు 100 మింగిరిడ. సిబ్బంది జీతాలకు మాత్రం మొత్తం 11,405 కోట్ల రూపాయలు కేటాయించి 2,426 కోట్లు ఖర్చు పెట్టారు. అందులో 1,300 కోట్లు కాంట్రాక్టర్లు మింగేతందుకే. మరి ఈ సొమ్ము తిన్నటువంటి దొంగ, ఈ సొమ్ము బీసీల రక్తం దాగిన దొంగ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మళ్ళా అవునా మంచిగా మీరు మళ్ళా తినురని ఓటేసినట్టే అవుతుంది. బీసీ సప్లాన్ పెడతామన్నారు, 20,000 కోట్లు అన్నారు, 11,000 కోట్లు పెట్టి 2,000 కోట్లు ఖర్చు చేసారు. చూసిరా ప్రజలారా ఎంత మోసం జరుగుతూ ఉందో. సంక్షేమం ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ మంత్రి ఉన్నాడా? పెట్టిరా? ఈ మేనిఫెస్టోలో ఏ ఒక్కటి అమలు చేసినా కాంగ్రెస్ పార్టీ చూడు శాఖ లేదు. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధి కార్పొరేషన్ల ఏర్పాటు, బీసీ యువత చిరు వ్యాపారులు నిర్వహించేందుకు మరి ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలు అన్నారు. 10 పైసలు ఇవ్వలేదు దొంగలు, 10 పైసలు ఇవ్వలే. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాల్లోనే జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఉందా? చేయలే కదా. ఇది పోయింది. ఇక విద్య, ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో కొత్త డిగ్రీ కళాశాల. ఎక్కడ లేదు. 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్. ఈ మొత్తం తర్వాత పాత ఫీజు రియంబర్స్మెంటే ఇప్పటిదాకేలే. ఇవి అమలు చేయలే. చేతి వృత్తులకు సాయం చేస్తామన్నారు. వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి, వడ్రంగి, చాకలి, కుమ్మరి, స్వర్ణకారుల వంటి నేత వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేస్తా. ఈ లైవ్ చూస్తున్న దాంట్లో ఎవరైనా ఈ వర్గాల బిడ్డలు ఉంటే, మా బీసీ బిడ్డలు ఉంటే మీరు చేయండి బాయ్ సాబ్. మీకు వచ్చిందా ఒక్కసారి చూడండి. రాలే. ఎందుకు ఇస్తలేర్రా ఇవన్నీ అంటే వాళ్ళకి 1000 రూపాయలు వారేస్తే ఓటు అమ్ముకుంటారా, వాళ్ళకి ఆత్మగౌరవం ఎక్కడదని మాట్లాడుతున్నారు దొంగలు. ఇలా బీసీలమంతా ఒక్కటైన బిడ్డ రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో, నా బీసీ జాతి నోట్లే మట్టి పోసినావు కదా, నీకు చెప్తా ఉన్నా నీ రాజకీయ సమాధి చేసేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ బరాబర్ చేస్తూ పెడతాం బీసీలం. ఇంకా గీత కార్మికులకు మరియు చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ అర్హతనే మిగతా అన్ని చేతి వృత్తులకు వచ్చిందా? అయ్యా ఇవన్నీ కదా వచ్చిందా పింఛన్ చేతి వృత్తులకు? బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సాయం అన్నాడు. ఎక్కడ కనీసం ఎన్నికలన్నా పెట్టిండా? 10 లక్షల తర్వాత అది కూడా పెట్టలే. వివిధ సామాజిక వర్గాల హామీలకు ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి చేరుస్తా అని చెప్పి ఈ జీవో మెన్షన్ చేసిండు. ముత్రాసు తెనుగోల సామాజిక వర్గాలను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి తెస్తామన్నారు. ముదిరాజు సోదరులారా, కాంగ్రెస్ పార్టీ కోటేశమంటే ముందు ఇది ఒక్కసారి ఆలోచన చేసుకోరు, వీళ్ళు తెచ్చిరా లేదా అని. ఇక గంగపుత్రులు మత్స్యకార హక్కులకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్యాభివృద్ధి బోర్డు ఏర్పాటు, ఆ తర్వాత ఆక్వాకల్చర్ ప్రోత్సాహం, క్యాప్టివ్ సీడ్స్ నర్సరీలు, మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మత్స్య సంపద అభివృద్ధి కార్యక్రమాలు. మత్స్య సంపద అభివృద్ధి చేయకపోగా ఉన్న మత్స్య సంపదను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ.
గొల్ల కుర్మలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణన్నారు. అధికారంకి వచ్చిన 100 రోజులు అయిందానా ఇలా బొంద మీద పెట్టినట్టు 1000 రోజుల దగ్గరకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏమైందా 100 రోజుల్లోనే 2వ దశల గొర్రె పంపిణన్నారు. ఏం వచ్చిందా గొల్ల కుర్మ సోదరులారా? కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం. గొర్రె గొర్రె బొచ్చు కూడా గౌడ్లకు ఈత చెట్ల పెంపకాన్ని ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయింపు ఇచ్చిరా, ఉన్నాయి గౌడ్లే గుంజుకున్నారు. ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణాలపై 90% సబ్సిడీ. మద్యం షాపుల లైసెన్సులో గౌడ్లకు ప్రస్తుతం ఉన్న 15 నుంచి 25% పెంపారు. పెంచినా పెంచలే. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు జనగామ జిల్లాగా పేరు మారుస్తా అన్నాడు. మార్చిందా? జనగామలో ఓటేయబోతున్నటువంటి గౌడ సోదరులారా చేసిందా ఇది కాంగ్రెస్ పార్టీ? ప్రాజెక్టులకు రెడ్డి పేర్లు పెట్టుకున్నారు. ప్రాజెక్టులకు రెడ్డి పేరు, పాలమూరు ప్రాజెక్టుకేమో జైపాల్ రెడ్డి పేరు, ఇంకో దానికి రాజనారాయణ రెడ్డి పేరు, ఇంకో దానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు. అమ్మ మీ అయ్యా జాగీర్ల లెక్క ఏంద్రాబా ఇదంతా? మాకేమో హామీలు, మీ ఏమో అమలా. ఇంకా మున్నూరు కాపు, తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేది, సబ్సిడీ రుణాలట. కార్పొరేషన్ లేదు, రుణాలు. మీ బతుకులు జడగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పుడతా ఉన్నారో, ఎందుకు హామీలు ఇస్తారో, మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు సర్వనాశనం అయిపోయారు జనం. పద్మశాలీలు జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు, పద్మశాలీలకు పవర్ లూమ్స్ మరియు పరికరాలపై 90% సబ్సిడీ అన్నాడు. ఒక్క అనా పైస ఇయ్యలే, అనా పైస. పద్మశాలి సోదరులారా ఒక్క అనా పైస. విశ్వకర్మలకు, మంగళి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మర్లకు 90% సబ్సిడీతో టూల్ కిట్లు ఇస్తాడట. ఏడనా ఇచ్చింది ఒక టూల్ కిట్ చూపెట్టవా నీ ముఖానికి రేవంత్ రెడ్డి, చూపెట్టు నీ ముఖం. పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటు, భూమి కేటాయింపట. ఏడ చేసినావు చూపెట్టు. రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్రోమేట్స్ ఏర్పాటు చేసుకునేది 10 లక్షలట. ఇచ్చిండా రజక సోదరులారా? 2 ఏళ్లన్నర అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ధోబీఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు 10 కోట్ల కేటాయింపున్నాడు. ఒక్క అనా పైసా ఇయ్యలే. ఈ బీసీలారా మీరు చూడాలి. ఇంకా తెలంగాణ ఉద్యమ అమరవీరుల సంక్షేమానికి 250 గదాల స్థలం ఇస్తాం తెలంగాణ ఉద్యమకారులకు అన్నాడు. 2 గదాల జాగలేదు, బొంద పెడతాను కూడా జాగ లేకుండా అయిపోయింది. వ్యవసాయం, వడ్డీ లేని పంట రుణాలు 3 లక్షల వరకు అందజేస్తామన్నారు. ఇంకేం చెప్పారు అనుకుంటున్నావు? ఇగో ఇలా దొంగ మేనిఫెస్టో చూడ్రి. ఈ దొంగల కోటేస్తే మన కొరివి మనం పెట్టుకున్నట్టే. ఇంకా చూడ్రి ఏమేం చెప్పిండు. ఒక్కటే వీళ్ళు చెప్పింది. రోజు ప్రజా దర్బార్ ఉంటుందట. ముఖ్యమంత్రి క్యాంపు కార్యం ప్రతిరోజు ప్రజా దర్బార్ అట. ముఖ్యమంత్రి దిక్కులేడు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా దర్బార్లు నిర్వహిస్తారట. ఉన్నదా ఎవడన్నా ఎమ్మెల్యే కూర్చుంటుండా? బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన వివిధ కుంభకోణాలు, అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏం చేసినా కాంప్రమైజ్ అయి పైసలు తీసుకోలే రేవంత్ రెడ్డి. పౌర సేవల హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కొరకు సమగ్రమైన పోర్టల్ లేదు, నోటీస్ లేదు. ప్రజా ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్, అది మోసమే. ఇక కొత్తగా ఏర్పాటు చేసి జిల్లాకు పివి నరసింహారావు కొత్తగా నేను ఏ జిల్లా ఏర్పాటు చేస్తలేనని వరంగల్లో చెప్పింది నిన్న. ఎందుకా రేవంత్ రెడ్డి గిన్ని పచ్చి మాటలు, పచ్చి మోసం? మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఏవయ్యా రేవంత్ రెడ్డి? ప్రతి నెల 2500 రూపాయలు ఏవి మహిళలకు? 500కే గ్యాస్ బిడ్డ అని చెప్పి 1000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000. కౌలు రైతులారా వచ్చిందా? లెక్కలు తీసి పక్కకు పెట్టిన తప్ప వచ్చిందా ఒక్క రూపాయన కౌలు రైతులకు? ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ. ఇక వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ అన్నారు. ఇక ఆ బోనస్ పైసలు పడితే పడ్డట్టు, లేకపోతే లేదు. నిజామాబాద్ నుంచి నాకు ఒక ఆయన ఫోన్ చేస్తా ఉన్నాడు, గడికొప్పారి. ఇక చూడు, ఇక చూడు, ఇక రైతు భరోసా స్కీమ్ ఈజ్ ఆన్ పోస్టర్, రైతు గోసా ఈజ్ ఆన్ ద గ్రౌండ్ రియాలిటీ. ఇప్పటిదాకా ప్యాడీ బోనస్ అమౌంట్ క్రెడిట్ కాలేదన్నా అని చెప్పి పెట్టిరు. బోనస్ పైసలు లేవు. ఇక గృహజ్యోతి 200 యూనిట్ల ఫ్రీ అన్నారు. 1000 రూపాయల కరెంటు బిల్లు వస్తూ ఉంది. ఇందిరమ్మ ఇండ్ల గురించి 250 గజాల స్థలం ఇస్తాం ఇంటి లేని వాళ్ళకు, ఏది ఇల్లు జాగలేని వాళ్ళకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పారు. 5 లక్షలు ఇస్తామన్నారు. 250 గజాలు లేదు, లొటాఫీస్ లేదు, ఏమీ లేదు. కట్టుకున్నోనికి బిల్లు గతి లేదు. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు వచ్చిందా? విద్యార్థి సోదరులారా, భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు
ఇంటర్నేషనల్ స్కూల్ అట చూడు. ఉన్న స్కూళ్ళకి పైకప్పులు ఇచ్చిపోయి కింద పడతా ఉన్నాయి. చేయుత పెన్షన్ 4,000కు పెంచుతాం 2 రోజులు ఆగుర్రి అన్నడా, 4,000 పెన్షన్ ఇస్తామని ఇప్పటిదాకా అతి గతి లేదు. ఇది దొంగ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అన్నాడు, అదేటు బీకిందో. ఇక వరంగల్ రైతు డిక్లరేషన్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తామన్నారు. చాలా మందికి రుణాలు మాఫీ కాలే. ఇందిరమ్మ రైతు భరోసా, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 అన్నారు. ఒక్క పైసా ఇయ్యలేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీని తుని బతుకు జడ, ఇదొక పార్టీ ప్రజలను మోసం చేసే పార్టీ. మరీ ముఖ్యంగా బీసీ సోదరులారా, ఎస్సీ ఎస్టీ సోదరులారా, మీ కొంపలు కూడా ముంచిండు. యూత్ డిక్లరేషన్లని అవ్వని ఇవ్వని ఎట్లా కాంగ్రెస్ పార్టీకి సావు అయితే ఉత్తగరాదు, పురుగుల వాడి చచ్చిపోతుంది. చెప్తా ఉన్నా కదా, ఇంకా ఆడ కూర్చొని చెప్తా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి అర్హతనే లేదట. నీకేం అర్హత ఉంది? లొటపీస్ అర్హత. నువ్వు దొంగవు తయారైనవు బీసీల పాలిట. యూత్ డిక్లరేషన్, ఇగో పారదర్శక ఉద్యోగ నియామకాలు, ఈడబ్ల్యూఎస్, ఇగో ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రియంబర్. ఈ ఈడబ్ల్యూఎస్ ఎవరు తీసుకొచ్చిండ్రా? గాడిది కొడుకులారా. యువ మహిళా సాధికారిత, చివరిలో ఎస్సీ ఎస్టీ, ఇగో ఎస్సీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ 18% పెంచుతామన్నారు. ఎస్సీ రిజర్వేషన్ పెంచినారా ఎస్సీ సోదరులారా? అంబేద్కర్ అభయాస్తం కింద ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నాడు. ఒక్క అనా పైసీయలే. ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు కాంట్రాక్ట్లల్లా, అవి ఇయ్యలే. ఇందిరమ్మ పక్కా ఇండ్లు ఇస్తామన్నారు, అవి ఇయ్యలే. అసైన్ భూముల పునరుద్ధరణ అన్నారు, అది లేదు. పోడు పట్టాల పంపిణీ అన్నారు, అది లేదు. సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం తీసుకొస్తారని, ఈ పథకం కింద ప్రతి గూడెం తండా గ్రామ పంచాయతీల 25 లక్షల కేటాయింపన్నాడు. ఇప్పుడు ఒక్కొక్క గూడానికి 50 లక్షలు బాకీ ఉన్నట్టు, అవునా? ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు అన్నాడు, 750 కోట్ల నిధులు మంజూరు అని చెప్పిండు, 7 కోట్లు కూడా ఇయ్యలే. ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు అని చెప్పిండు, అదెట్టుపోయిందో. కొత్తగా 5 కొత్త ఐటీడీఏలు, 9 సూపర్ స్పెషాలిటీ. అరే అమ్మ ఏంద్రాబాయ్ ఇదంతా? ఇంత మోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని చూసిన తర్వాత చెయ్యి గుర్తు మీద ఓటేయడం అంటే మన తల నరుక్కున్నట్టే లెక్క. చెయ్యి గుర్తు మీద ఓటేయడం అంటే. ఇక బీఆర్ఎస్ సంగతి ఏంది? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా సేమ్. బీసీలకు రిజర్వేషన్లు రావద్దని అడ్డుకున్నటువంటి బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిందంటేనే ఇంకా బీసీలారా అర్థం చేసుకోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఎట్లా ఉన్నాయో. ఇక ఇదే కేసీఆర్ ఏం చేసిండు? బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని డ్రామా ఆడి మనది పెంచకుండా కొత్తగా రెడ్లకు వెలమలకు రిజర్వేషన్ 10% రిజర్వేషన్ తీసుకొచ్చిండు. ఈడబ్ల్యూఎస్ మీద కేసీఆర్ తీసుకొచ్చిండు. ఈ దొంగలు చూడరు ఎట్లా ఉన్నారు. వీళ్ళ నాటకాలని కట్టడి చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి బీజేపీ నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే పరమానంద శిష్యులకు ఒక్కడు తక్కువనాడు. 8 మంది ఆయారాం గయారాం ఢిల్లీకి ఈడికి ఏమనంటే హిందూ ముస్లిం. ఇది అందుకోసమే బీసీ ప్రజలారా, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులారా, ఇదంతా దొంగల ముఠ. లెక్కలన్నీ బయటపడ్డాయి. ఈ దొంగల ముఠాని మనం ఎదుర్కోవాల్సిందే. ఈ దొంగల ముఠాని ఓటు రూపంలో ఎదుర్కోవాలి. మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ ఉద్యమాన్ని నిలబెట్టండి. ఈ ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులైనటువంటి వారికి కత్తెర గుర్తు పైన ఓటేసి మీ అమూల్యమైన తీర్పునివ్వండి, మాకు శక్తినివ్వండి, ఇంకా కొట్లాడేటువంటి సత్తానివ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ, జై బీసీ, జై తెలంగాణ, జై టీఆర్పీ.